చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఎక్కువ బైబిల్ కూడా చదవనియ్యారండి. వీడు ఎక్కువ బైబిల్ చదివితే బైబిల్ పట్టుకొని సువార్తకు పోతాడు వీడు అని చాలామంది క్రిస్టియన్ పేరెంట్స్ నాకు తెలుసండి. వాళ్ళ పిల్లలు ఎక్కువ బైబిల్ చదివితే, ఎక్కువ ప్రేయర్ చేస్తే, ఎక్కువగా దేవుని కార్యాలు వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటే భయపడిపోయి వాళ్ళని కంట్రోల్ చేసిన వాళ్ళు చాలామంది క్రిస్టియన్ పేరెంట్స్ ఉన్నారు. అది ఏంటంటే ఫూలిష్నెస్ అండి. ఎందుకు ఫూలిష్నెస్ అంటున్నానంటే ఈవెన్ నేను చేసినా అది ఫూలిష్నెస్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి పర్పస్ కొరకే అనుకున్నాడు తప్ప మనిషి ఆలోచనకు తగినట్లుగా, మనిషికి అర్థమైనట్లుగా దేవుడు ఎవరికి పర్పస్ ఇవ్వలేదు. ఏ ఒక్కరి పర్పస్ అయినా వాళ్ళకి అర్థమయ్యే పర్పస్, వాళ్ళకి చేతనైన పర్పస్, వాళ్ళ తల్లిదండ్రుల అర్థమైన పర్పస్ దేవుడు ఒక వ్యక్తికి రివీల్ చేశాడు అంటే మాత్రం నువ్వు బైబిల్ చదివే పని లేదు. ఎందుకంటే దేవుని పర్పస్, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి పట్ల ఎలా ఉంది అంటే ఆ వ్యక్తి ఆలోచనకు, ఆ వ్యక్తి తల్లిదండ్రుల ఆలోచనకు ఏమాత్రము సంబంధం లేనిది, ఏమాత్రము అర్థం కానిది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏమాత్రము శక్తి చాలదు. అటువంటి పర్పస్ కలిగి ఉన్నాడు తప్ప, అటువంటి పర్పస్తో పిలుస్తున్నాడు తప్ప, అటువంటి ప్రణాళిక కలిగి పిలుస్తున్నాడు తప్ప మామూలు విషయము కాదు, మామూలు విషయము కానే కాదు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుని జీవితంలో ఆ వ్యక్తికి అంటే ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులకు మొట్టమొదట ఒక పర్పస్ ఉన్నదండి. రెండవది ఆ వ్యక్తి పెరిగి పెద్ద అవుతుండగా తన స్నేహితులను చూసో, బంధువులను చూసో, లేకపోతే ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వాళ్ళని చూసో ఆ వ్యక్తి జీవితంలో ఇది నా పర్పస్, ఇది నా గోల్, ఇది నేను చెయ్యాలి, ఇది నేను సాధించాలి అని అనుకుంటాడు. ఇంతకు మించి వేరే విధమైనటువంటివి ఏమీ ఉండవండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క ఉద్దేశాలను మనము నెరవేర్చాం. ఎదుటి వాళ్ళతో కలిసి టీ తాగుతాం, కాఫీ తాగుతాం, బిర్యానీ తింటామండి. కానీ వాళ్ళు చెప్పినట్టు మనం విన్నట్టు యాక్ట్ చేస్తాం. ఎందుకో తెలుసా అండి, ఎవరి పర్పస్ను ఉట్టిగా మనం నెరవేర్చే వారంగా ఉండం. అది మన సైకాలజీ. ఉట్టిగా 4 అడుగులు నడిచినట్టు ఉంటాం, అంతే. 7 అడుగులు నడవమని. మనం ఒక పర్పస్ నెరవేర్చాలి, ఒక ఉద్దేశం నెరవేర్చాలి అంటే అది మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినదైనా ఉండాలి, లేదంటే మనకన్నా గోల్ సెట్ అయి ఉండాలి. ఈ 2 విషయాలు మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. కానీ నీ క్రిస్టియన్ లైఫ్లో నువ్వు నూతనంగా జన్మించిన తర్వాత నీ పరలోకపు తండ్రి నుంచి ఒక మహోన్నతమైన ప్రణాళిక నీ మీదికి వచ్చి నిలబడి ఉంది. ఆ పర్పస్ను నీ ద్వారా నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు.